యోగాంధ్రలో భాగంగా విశాఖ సాగర్ తీరంలో ఉదయం వందలాది మందితో సూర్య నమస్కారాల ప్రదర్శన జరిగింది. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి కోటపై యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశాతో పాటు జిల్లా అధికారులు, వందలాది మంది యోగా సాధకులు ఇందులో పాల్గొన్నారు. కలెక్టర్ లక్ష్మీశా స్వయంగా కొండపల్లి కోటపై యోగాసనాలు వేశారు. తిరుపతిలోని ఇందిరా మైదానం ఇండోర్ మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో యోగాంధ్ర నిర్వహించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం సాగింది. కలెక్టర్, విద్యార్థులు, పలు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు యోగాసనాలు వేశారు. ఇంకొక వైపు పర్యాటక ప్రాంతాల గురించి కూడా అవగాహన కల్పిస్తూ అక్కడికి ఎక్కువ మంది పర్యాటకులు వచ్చేలాగా అక్కడ ఈరోజు కొండపల్లి ఫోర్ట్ మీద యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించాము. మన జిల్లాలో దాదాపు 10 లక్షల మంది కొత్తగా యోగా నేర్పించుకోవాలి. అలాగే రాష్ట్రంలో 2 కోట్ల మందికి కొత్తగా యోగా నేర్పించాలని గౌరవ ముఖ్యమంత్రి వారు ఆదేశించారు. మన జిల్లాలో కూడా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి సచివాలయంలో ప్రతిరోజు యోగా క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. దాదాపు 5,000 మంది యోగా ట్రైనర్స్ని కూడా తయారు చేసి వాళ్ళు ఎక్కడెక్కడ యోగాని ఎప్పటికప్పుడు నేర్పిస్తున్నారు. 21 జూన్ ఏదైతే అంతర్జాతీయ యోగా ఉన్నదో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరూ దాంట్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా జయప్రదం చేయాలని, మునుముందు కూడా దీనిని 21వ తారీఖుకే పరిమితం చేయకుండా దైనందిన జీవితంలో భాగం చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం పెంచుకోవాలని కోరుకుంటున్నాం.